జనవరి 20వ తేదీన అమెరికా అధ్యక్ష పదవి చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్కు అప్పుడే H-1B వీసాల రూపంలో పెద్ద సవాల్ ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో అక్రమ వలసల మీద పెద్ద ఎత్తున దాడి చేసిన ట్రంప్కు రిపబ్లికన్ ఓటర్ల నుంచే కాకుండా డెమోక్రాటిక్ పార్టీ సానుభూతి పరుల నుంచి కూడా మద్దతు లభించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్న ప్రతిభావంతులు చట్టబద్ధంగా అమెరికాకు రావటాన్ని ప్రోత్సహించాలని ఆయన సలహాదారులు ఎలన్ మస్క్, వివేక్ రామస్వామి చెప్పటాన్ని రిపబ్లిక్ పార్టీలో అతివాదులైన మద్దతుదారులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలా తక్కువ వేతనంతో పనిచేసే వాళ్లను దేశంలోకి తీసుకురావటం వల్ల అమెరికన్లకు ఉద్యోగం, ఉపాధి లేకుండా పోతోందని వాళ్ళు మండిపడుతున్నారు. దీని మీద ట్రంప్ మద్దతుదారుల్లో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఈ అంశంపై మరిన్ని వివరాలతో కూడిన విశ్లేషణ అందించడానికి మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందుల్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఇప్పుడు అంటే తక్కువ శాలరీస్కి తీసుకోవటం మూలంగా అక్కడ అమెరికన్స్లో అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోతాయి అని అక్కడ వాళ్ళు భావించడంలో తప్పేం లేదు కదా సార్? తప్పేం లేదు. ఇందులో ఉన్న అసలు విషయం ఏంటంటే మొన్న జరిగిన ఎన్నికల్లో ఇమ్మిగ్రేషన్ అనేది ఒక పెద్ద ఇష్యూ. ఎన్నికల్లో ఓట్లు వేయడం ఆ కారణం చేతనే యాక్చువల్గా డెమోక్రటిక్ పార్టీ కొంచెం దెబ్బతింది. ఎందుకంటే డెమోక్రటిక్ పార్టీ ఏం చేసిందంటే తాము అధికారంలో ఉన్న 4 సంవత్సరాల్లో, అక్కడ 4 సంవత్సరాలు పదవి కాలం, 4 సంవత్సరాల్లో ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ని చూస్తూ ఊరుకుంది. ఎస్పెషల్లీ మెక్సికో బోర్డర్ నుంచి పెద్ద ఎత్తున చాలా కంట్రీస్ నుంచి జనం మెక్సికో ద్వారా రావడం ప్రారంభించారు సాధారణ బోర్డర్. దానిని ఏమాత్రం అడ్డుకోవడానికి బైడెన్ ప్రభుత్వం ప్రయత్నించాల. దాంతో మిలియన్ల కొద్దీ జనం వచ్చేశారు. వీళ్ళు ఎవరు అని చెప్పడం కష్టం. ఎక్కువ మంది అన్స్కిల్డ్ లేబర్ అయి ఉంటారు, రకరకాల నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. దాన్ని అమెరికాలో ఎక్కువ మంది ఓటర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. రిపబ్లికన్ పార్టీ ఓటర్లు అయితే కంప్లీట్గా వ్యతిరేకించారు, సందేహమే లేదు. కానీ ఈవెన్ డెమోక్రటిక్ పార్టీ ఓటర్లు కూడా జనరల్గా వాళ్ళు ఇమిగ్రేషన్ వాటిని కొంచెం టాలరేట్ చేస్తారు. బాగా టాలరేట్ చేయడం కాదు, అసలు స్వాగతిస్తారు. ఒక దశలో ఎక్కడ దాకా వెళ్ళారంటే డెమోక్రటిక్ పార్టీ రాష్ట్రాలు, ఈ రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలు మన దేశంలో లాగానే కొన్ని రాష్ట్రాలు డెమోక్రటిక్ పార్టీ పాలనలో, కొన్ని రాష్ట్రాలు రిపబ్లికన్ పార్టీ పాలనలో ఉన్నాయి. డెమోక్రటిక్ పార్టీ పాలనలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ పెద్ద పెద్ద సిటీలు, న్యూయార్క్, బాగా చదువుకున్న అర్బన్ ప్రాంతాలన్నీ కూడా డెమోక్రటిక్ పార్టీ అనమాట. న్యూయార్క్ లాంటి ప్లేసెస్, చికాగో లాంటి ప్లేసెస్, ఇక కాలిఫోర్నియా లాంటి ప్లేసెస్, వాళ్ళు శాంక్చువరీ సిటీస్ని ప్రకటించుకున్నారు. శాంక్చువరీ సిటీ అంటే అర్థం ఏంటంటే షెల్టర్ ఇస్తాం మేము ఎవరికైనా సరే, ప్రపంచంలో ఎవరైనా వచ్చేసి మా దగ్గరికి, నో ప్రాబ్లం, మేము చూసుకుంటాం అని వాళ్ళు ప్రకటించుకున్నారు ఆ సిటీలు. దానికోసం డబ్బులు కొంత కేటాయించారు వాళ్ళ మున్సిపాలిటీలు, అంటే వాళ్ళ కార్పొరేషన్లు చాలా పెద్దవి, అవి బిలియన్ల కొద్దీ ఉంటాయి వాళ్ళ దగ్గర బడ్జెట్. ఆ స్థాయిలో ఎంకరేజ్ చేశారు ఏది ఇల్లీగల్ మైగ్రేషన్. ఆ టైంలో కూడా చాలా పెద్ద ఎత్తున డిబేట్ జరిగింది దీని మీద. ఈ నేపథ్యంలో చాలామంది డెమోక్రటిక్ పార్టీ ఓటర్లకు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఇది చాలా సమస్య దేశానికి అని చెప్పి వీళ్ళకి ఓటేశారు, వీళ్ళు గెలిచారు. ట్రంప్ నినాదం ఏంటి? ఇల్లీగల్ మైగ్రేషన్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. మాగా అంటారు అక్కడ, మాగా క్రౌడ్ అంటారు, మాగా బేస్ అంటారు. ఆ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే స్లోగన్ కింద ఉండేటువంటి రిపబ్లికన్ ఓటర్లు ఎక్కువ మంది కొంచెం అతివాదులు. అంటే భారతదేశంలో బీజేపీ ఫాలోవర్స్ లాంటి వాళ్ళు, బీజేపీలో కూడా ఇంకా కొంచెం ఆర్ఎస్ఎస్ భావజాలం ఇట్లాంటివి ఉన్నవాళ్ళు, అంటే నేషనలిస్టులు. ఎవరు ఈ దేశంలోకి రావడానికి వీల్లేదు, దేశంలో క్రిస్టియానిటీ మాత్రమే ఉండాలి, ఇంకో మతం ఉండకూడదు, ఇట్లా కొన్ని ఉంటాయి వాళ్ళకి. వైట్సే ఎక్కువ ఉండాలి, శ్వేత జాతీయులా ఉండాలి, మిగతా వాళ్ళంతా ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు దేశంలోకి, ఇట్లాంటివి. మామూలుగా మాగా నినాదం ఎవరిది? ట్రంప్ది. అయితే గమ్మత్తు ఏమిటంటే ఈ మొత్తం ప్రాసెస్ జరిగిన తర్వాత ఇప్పుడు ఎన్నికయ్యాడు ఆయన. 20వ తేదీన ఆయన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఈ లోపలే చాలామందిని ఆయన అపాయింట్ చేసుకున్నాడు. అమెరికాలో ఏంటంటే అధ్యక్షుడు ఆల్మోస్ట్ కొన్ని వందల మందిని అపాయింట్ చేస్తాడు, నేరుగా అపాయింట్ చేయొచ్చు ఆయన ఎవరినైనా సరే బయట ఉన్న వాళ్ళని. సో అందులో భాగంగా ఆయన మొదటి నుంచి తోడుగా నిలబడ్డటువంటి వ్యక్తులు ఇద్దరు, ఇలాన్ మస్క్, వివేక్ రామస్వామి. ఇందులో ఇలాన్ మస్క్ అందరికీ తెలుసు, అతను అమెరికాలోనే కదా ప్రపంచంలో కుబేరుడు నంబర్ 1. దాంతోపాటుగా టెస్లా ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి ఆయనకి, స్పేస్ ఎక్స్ ఉన్నది, కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీలో ఉన్నాడు అతను, ప్లస్ కుబేరుడు. ఈ ఎన్నికల్లో ట్రంప్ పక్కన ఓపెన్గా నిలబడ్డాడు. మామూలుగా అంత ధైర్యం చేయరు డబ్బున్న వాళ్ళు. ఓపెన్గా నిలబడి సమర్థించాడు, మీటింగ్స్లో కూడా పాల్గొన్నాడు, ఇవన్నీ చేశాడు. కాబట్టి ఆయన్ని వివేక్ రామస్వామి ఇతను కూడా అధ్యక్ష పదవికి నిలబడి తర్వాత తాను వైదొలిగి సపోర్ట్ చేశాడు ట్రంప్కి. అయితే వీళ్ళిద్దరి ప్రత్యేకత ఏంటంటే వివేక్ రామస్వామి కూడా ఎంటర్‌ప్రెన్యూర్,
చాలా భారీ ఎత్తున డబ్బు సంపాదించాడు. అతను కూడా ఆల్మోస్ట్ $1 బిలియన్ ఉన్నాయి అతనికి చిన్న వయసులోనే, 39 ఏళ్ళు. మస్క్ అంటే 54 ఏళ్ళు. అతనిది అయితే అసలు ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఎవరు అందుకోలేరు. వీళ్ళిద్దరి ప్రత్యేకత ఏమిటంటే మస్క్ ఏమో సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చాడు, వివేక్ రామస్వామి ఏమో ఇండియా నుంచి వెళ్ళిన వ్యక్తి. వీళ్ళిద్దరిని ఇప్పుడు ట్రంప్ తన ప్రభుత్వంలో పెట్టుకున్నాడు. డోజ్ అనేటువంటి ఒక డిపార్ట్మెంట్ పెట్టాడు కొత్తగా, దాని పేరు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. దానికి ఇద్దరు కోచైర్గా ఉంటారు. ప్లస్ ఇవాళ ఇలాన్ మస్క్ ఏం చెప్తే అది నడుస్తుంది ప్రభుత్వంలో అనేటువంటి మాట కూడా ఉంది. అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు ఇలాన్ మస్క్ అని. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇద్దరు ఇలాన్ మస్క్, వివేక్ రామస్వామి ఎక్స్లో వాళ్ళ అభిప్రాయాలను కొంత వ్యక్తం చేశారు ఇమిగ్రేషన్ మీద. మొదటి నుంచి వాళ్ళ స్టాండ్ అదేంటంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఉండొద్దు, చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించే వాళ్ళని రానివద్దు, దేశానికి బోర్డర్లు ఉండాల్సిందే. అయితే చట్టబద్ధంగా ప్రతిభావంతులను మనం ఎంకరేజ్ చేయకపోతే దేశంలోకి రావడానికి అమెరికా ఎదగలేదు. నంబర్ 1 స్థానం ప్రపంచంలో ఉండదు. అసలు అమెరికా మూలాలే అందులో ఉన్నాయి. అందరూ తెలుసు అమెరికా అంటే కంట్రీ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అంటారు దాన్ని. అంటే అమెరికా అనేది ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళంతా ఉన్నారు కదా, కాకపోతే అందులో తెల్లవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆ ఇమిగ్రేషన్ మూలంగానే ఎప్పుడు కొత్త ఐడియాస్ రావటం, కొత్త వాళ్ళు చాలా సాధించిన వాళ్ళంతా కూడా ఆ దేశంలో ఉండటం జరిగింది. సో ఈ విషయంలో ఎలాన్ మస్క్ కూడా ఏమన్నాడంటే మనం ప్రతిభావంతులు తీసుకోకపోతే చాలా ప్రమాదం అని. ఇన్ఫ్యాక్ట్ ఆయన చాలా క్లియర్గా ఒక మాట ఏమన్నాడంటే ద రీజన్ ఐఎమ్ ఇన్ అమెరికా అలాంగ్ విత్ సో మెనీ క్రిటికల్ పీపుల్ హూ బిల్ట్ స్పేస్ ఎక్స్, టెస్లా, ఆయన కంపెనీస్ అవన్నీ, అండ్ హండ్రెడ్స్ ఆఫ్ అదర్ కంపెనీస్ దట్ మేడ్ అమెరికా స్ట్రాంగ్ ఈజ్ బికాస్ ఆఫ్ H1B. H1B వల్లే మేమంతా కూడా రాగలిగామన్నాడు ఒక మాట. రెండోది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి అన్నదైనా, ఎనీ వన్ ఆఫ్ ఎనీ రేస్, క్రీడ్ ఆర్ నేషనాలిటీ, ఏ జాతి మతం ఎవరైనా సరే, హూ కేమ్ టు అమెరికా అండ్ వర్క్ లైక్ హెల్, నడువులు విరగొట్టుకుని పనిచేసిన వాళ్ళు ఈ దేశానికి వచ్చి విల్ ఫర్ ఎవర్ హ్యావ్ మై రెస్పెక్ట్. వాళ్ళ పట్ల నాకు ఎంతో గౌరవం ఉంటుంది. అటువంటి వాళ్ళ పట్ల అమెరికా ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ ఆపర్చునిటీ. అమెరికాకి ఎందుకు వస్తారు? ఫ్రీడమ్ కోసం వస్తారు, ఆపర్చునిటీ కోసం వస్తారు, అవకాశాల కోసం అనే ఉద్దేశాన్ని వ్యక్తం చేశాడు. అదే టైంలో వివేక్ రామస్వామి కూడా ఒక పెద్ద పోస్ట్ రాశాడు. అదేంటంటే చాలామంది బయట దేశాల నుంచి వస్తున్నారని చెప్పి ఈ మధ్య మాట్లాడుతున్నారు. దానికి కారణం ఏంటంటే అమెరికన్ కల్చర్లో వచ్చిన మార్పులు. ఒకటేమో DEI అనేది ఒకటి ఇప్పుడు అమెరికాలో పెద్ద ఎత్తున అందరూ అమలు చేస్తున్నారు అన్ని కంపెనీస్లో. DEI అంటే డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూషన్. అంటే ఏమీ లేదు, అందరూ తెల్లవాళ్ళు కాకుండా వేరే వాళ్ళని తీసుకోవాలి, వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే ఒక రకంగా రిజర్వేషన్ లాంటిది. యూనివర్సిటీల దగ్గర నుంచి కంపెనీల వరకు ఇది ఒక పాలసీ కింద వచ్చింది. ఈ DEI మూలంగా ప్రతిభకి ప్రాధాన్యత తగ్గిపోయింది. ఇక్కడ మన దగ్గర ఉన్న డిస్కషన్ లాగానే రిజర్వేషన్ ఉంటే ప్రతిభావంతులకి సీట్లు రావట్లేదని విమర్శలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా జరిగింది. ప్లస్ ఇక్కడ అమెరికన్ కల్చర్లో ఏమన్నా ఇంటెలిజెన్స్ ఎక్కువైపోయింది. ఎక్కువ మంది ఎంజాయ్ చేయటమే లైఫ్ సీరియస్గా తీసుకోవట్లేదు. కాలేజ్ ఎడ్యుకేషన్ ఎవరు చదవట్లేదు. ఇంజనీర్స్ కావాల్సినంత మంది రావడం లేదు. అందుకే సార్ ఇక్కడ నుంచి F1 మీద వెళ్ళి అక్కడ H1Bకి కన్వర్ట్ అందరూ బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళని తీసుకోవాల్సి వస్తుంది అని పెద్ద పోస్ట్ రాస్తే ఈ రెండింటి మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది అమెరికాలో. అమెరికాలో అంటే ఎస్పెషల్లీ మాగా రిపబ్లికన్స్ అంటారు వాళ్ళని. అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ రిపబ్లికన్స్, అదొక వర్గం ఆ రిపబ్లికన్స్లో. వాళ్ళు కొంచెం అతివాదులు. వాళ్ళు ఇంకా వీళ్ళని తిట్టడం ప్రారంభించారు, వివేక్ రామస్వామిని, ఎలాన్ మస్క్ని. ఏంటంటే మీరంతా టెక్నోక్రాట్స్, మీరంతా పెద్ద పెద్ద ఆంటర్ప్రెన్యూర్స్, డబ్బులు ఉన్నవాళ్ళు, మీరు తక్కువ జీతంతో పనిచేసే ఉద్యోగులు కావాలి మీకు, అందుకోసం చెప్పి మీరు ఎంకరేజ్ చేస్తున్నారు H1Bని. H1B అనేది ఉండకూడదు, దాన్ని తీసేయాలి అని. H1B గురించి ఇక్కడ ఒక మాట చెప్పాలి. అదేంటంటే H1B అనేదాన్ని 1990లో పెట్టారు అమెరికాలో. ఎస్పెషల్లీ టెక్నాలజీ కంపెనీల్లో పనిచేయడానికి అవసరమైనంత మంది అమెరికాలో లేరు కాబట్టి బయట దేశాల నుంచి తెచ్చుకోవచ్చు వాళ్ళని. అయితే దానికి ఒక క్యాప్ ఉంటుంది, ఈ సంవత్సరం ఎంతమంది అని చెప్తారు వాళ్ళు, అంతమంది తెచ్చుకోవాలి. దానికి లాటరీ పెట్టారు, అందుకని ఎక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి. జనరల్లీ 65,000 మందికి ఇస్తున్నారు. అయితే అన్నీ కలుపుకొని అవి కలుపుకొని 1,00,000 దాకా ఉంటాయని చెప్తున్నారు. ఇంకా వేరే మార్గాల ద్వారా వచ్చేవాళ్ళు అందరూ ఎవ్రీ ఇయర్ ఇస్తారు ఇది. దీని బేసిక్ ఐడియా ఏంటంటే ఈ పనులు చేయడానికి అమెరికాలో తగిన మనుషులు లేరు, అందువల్ల మేము వేరే చోటని తెచ్చుకుంటున్నాము అని. ఇందులో ఉన్న పెద్ద విశేషం ఏంటంటే ఈ రకంగా H1B మీద టెక్నాలజీ కంపెనీల్లో పనిచేయడానికి అమెరికా వెళ్ళే వాళ్ళల్లో, H1B తెచ్చుకునే వాళ్ళల్లో, అప్లై చేసే వాళ్ళల్లో 70% పైగా భారతీయులు. అవును, ప్రతి 100 మందిలో 70 మంది సంపాదించేవాళ్ళు మ్యాక్సిమం భారతీయులు. సో వీళ్ళే ఎక్కువ వెళ్తున్నారు ఇప్పుడు. అందుకని అమెరికాలో జనరల్గా అందరికీ తెలుసు టెక్నాలజీ కంపెనీల్లో H1B మీద ఉండేది ఇండియన్స్ అని. సో
పరోక్షంగా ఇండియన్స్ మీద వ్యతిరేకత కూడా ఈ టైంలో బయటపడింది. వచ్చి మా ఉద్యోగాలు మా ఉపాధి అంతా కూడా లాక్కుంటున్నారు వీళ్ళు అని చెప్పి. ఇది ఫ్లేర్ అవ్వడానికి ఇమీడియట్గా ఒకటి జరిగింది. ఏం జరిగిందంటే ట్రంప్ ఈసారి చాలామంది ఇండియన్స్ని తన ప్రభుత్వంలో తీసుకున్నాడు. కొత్తగా ప్రారంభమయ్యే ప్రభుత్వంలో వీళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఇంతవరకు అమెరికన్ చరిత్రలో ఎంతమంది లేరట. ఎవరెవరంటే వివేక్ రామస్వామి చెప్పాను, ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి లీడ్ చైరు. ఆ తర్వాత జేడీ వ్యాన్స్ వైఫ్ ఉషా వ్యాన్స్, ఆవిడేమి అపాయింట్ చేసింది లేదు కానీ ఆటోమేటిక్గా ఏమైందంటే వైస్ ప్రెసిడెంట్స్ వైఫ్ అంటే సెకండ్ లేడీ అంటారు. సో షీ విల్ బి లివింగ్ ఇన్ వైట్ హౌస్. అంటే వైట్ హౌస్లోనే ఉండేటువంటి వ్యక్తి భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి, బ్రౌన్. అందులోనూ ఉషా వ్యాన్స్ ఏంటంటే వేరే వాళ్ళలాగా కన్వర్టెడ్ కాదు. చాలామంది ఏంటంటే అమెరికన్ సమాజంలో కలిసిపోవడానికి క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయ్యి పేర్లు కూడా మార్చుకుంటారు. నిక్కీ పంజాబీ. ఆవిడ పేరు కానీ మనిషి కానీ చూస్తే ఎవరు అసలు ఆవిడ ఇండియన్ అనుకోరు. కంప్లీట్గా మార్చేసుకుంది ఆవిడ. అట్లా చాలామంది ఉన్నారు మార్చేసుకున్న వాళ్ళు. బాబీ జిందాల్ కూడా అంతే. కానీ ఉషా అట్లా కాదు, ఆవిడ హిందూగానే ఉంది. వివేక్ రామస్వామి కూడా అంతే, తను హిందూగానే చెప్పుకున్నాడు. దాన్ని హర్షించరు ఈ మాగా క్రౌడ్, వాళ్ళకి ఇష్టం ఉండదు, క్రిస్టియన్ అయి ఉండాలి వాళ్ళకి. ఆ తర్వాత కశ్యప్ పటేల్ అని చెప్పి అతను చాలా క్లోజు ట్రంప్కి. ఎందుకంటే ట్రంప్ చాలా లీగల్ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఈ రష్యా హోక్సన్ జరిగింది అప్పట్లో, వాటి మీద పెద్ద ఎత్తున పోరాడాడు అతను. గుజరాత్ మూలాలు ఉన్నాయి. కశ్యప్ పటేల్ ఇతని పేరు. వాళ్ళకి రాదు కాబట్టి క్యాష్ పటేల్ అంటారు. సో క్యాష్ పటేల్కి చాలా పెద్ద పదవి ఇచ్చాడు, FBI డైరెక్టర్. అసలు FBI అంటే ప్రపంచంలో అంత తెలియని వాళ్ళు ఉండరు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు అదాని మీద కేసు పెట్టారు. ఎవరు పెట్టారు? FBI పెట్టింది. అంటే కావాలంటే క్యాష్ పటేల్ ఏమైనా చేయొచ్చు దాన్ని. డైరెక్టర్ పోస్ట్ అంటే టాప్ పోస్ట్ అది. సో క్యాష్ పటేల్కి FBI డైరెక్టర్ పదవి ఇచ్చాడు. జై భట్టాచార్య అని చెప్పి వెస్ట్ బెంగాల్కి చెందిన వ్యక్తి, చాలా పేరున్న డాక్టర్ ఈయన. ఈయన కోవిడ్ టైంలో ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి నేరేటివ్కి, అంటే అప్పుడు కోవిడ్లో అన్నీ మూసేసి, స్కూల్స్ మూసేసి, అందరూ కూడా మూతి గుడ్లు కట్టుకోవాలి, అందరు ఇళ్లలో కూర్చొని తలుపులు తాళాలు వేసుకోవాలి అనేటువంటి ఒకటి జరుగుతోంది ఆ టైంలో అమెరికాలో. దాన్ని వీళ్ళు వ్యతిరేకించారు కొంతమంది, ఎస్పెషల్లీ రిపబ్లికన్స్ అన్నమాట. ఇది ఉద్దేశపూర్వకంగా ప్రజల స్వేచ్ఛను హరించడానికి కోవిడ్ని అడ్డం పెట్టుకొని జనం మీద పెత్తనం చేస్తుంది గవర్నమెంట్ అనేది ఒకటి ఆర్గ్యుమెంట్ వచ్చింది. వ్యాక్సిన్ అనేది మంచిది కాదు అనేది కొంతమంది అభిప్రాయం. కాబట్టి మేము వ్యాక్సిన్ తీసుకోమంటే, వ్యాక్సిన్ తీసుకోకపోతే మీరు రైలు ఎక్కడానికి లేదు, బస్సు ఎక్కడానికి లేదు, ఫ్లైట్ ఎక్కడానికి లేదు, బయటికి రావడానికి లేదు అని ఆంక్షలు పెట్టారు. సో ఆ రకంగా మా మీద మీరు పెత్తనం చేస్తున్నారు, ఇది మా స్వేచ్ఛకి భంగం అని చెప్పి చాలామంది తిరగబడ్డారు. అందులో జై భట్టాచార్య యాజ్ ఎ డాక్టర్ ఆయన మాట్లాడాడు. ఏంటంటే వ్యాక్సిన్ ఇచ్చినంత మాత్రాన కోవిడ్ రాదు అని గ్యారంటీ లేదు, మాస్క్ వేసుకున్నంత మాత్రాన స్ప్రెడ్ కాదు అని గ్యారంటీ లేదు, ఇట్లాంటివి అన్నమాట. అందువల్ల ఆయన్ని అప్పట్లో మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, డెమోక్రటిక్ పార్టీలో ఉండేవాళ్ళు కావచ్చు బహిష్కరించారు జై భట్టాచార్యని. ఆయన ఏదో పెద్ద యూనివర్సిటీలోనే పనిచేస్తాడు. ఆయన్ని ఇప్పుడు ట్రంప్ తీసుకొచ్చి డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్, NIH అని చాలా పెద్దది, అది కూడా నేషనల్ లెవెల్, అది కూడా దానికి డైరెక్టర్గా పెట్టాడు. ఆ తర్వాత హర్మీత్ ధిల్లన్ అని చెప్పి ఒక సిక్కు మహిళ ఉంది, ఆవిడ రిపబ్లికన్. ఆవిడ కూడా అక్కడ అమెరికన్ టీవీలో మాట్లాడుతూ ఉంటుంది లీగల్ ఇష్యూస్ మీద, ఎస్పెషల్లీ ట్రంప్ మీద వీళ్ళ మీద పెట్టిన కేసులు ఇట్లాంటి వాటిల్లో. ఆవిడ్ని అసిస్టెంట్ అటార్నీ జనరల్ ఫర్ సివిల్ రైట్స్ అని చెప్పి, అది కూడా చాలా పెద్ద పోస్ట్ అమెరికాలో, ఆ పోస్ట్ ఇచ్చాడు. వీళ్ళందరూ కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, వీళ్ళందరూ ఆల్రెడీ ప్రకటించాడు. లేటెస్ట్గా ఆయన ప్రకటించింది ఎవరినంటే శ్రీరామ్ కృష్ణన్ అని చెప్పి, ఇతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా పేరు తెచ్చుకున్నాడు అమెరికాలో. అతను పనిచేయని కంపెనీ లేదు, మైక్రోసాఫ్ట్ నుంచి మొదలుకొని ఇప్పుడు మన అందరికీ తెలిసిన AI, ఓపెన్ AI అని చెప్పి ChatGPT అంటుంటారు కదా, అందులో కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించింది శ్రీరామ్ కృష్ణన్ ఈ అన్ని కంపెనీల్లో. సో చాలా పేరు ఉంది అతనికి. అతన్ని ఇప్పుడు ట్రంప్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వైట్ హౌస్ అడ్వైజర్ అని చెప్పి ప్రకటించాడు. ఇక అక్కడి నుంచి వాళ్ళకి బాగా కడుపు మండి పెద్ద ఎత్తున ఈ Xలో రాయడం ప్రారంభించారు. ఎవరు వీళ్ళంతా, అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు, వీళ్ళందరినీ ట్రంప్ ఎందుకు పెట్టుకున్నాడు, మాగా ఏమైపోయింది మా నినాదం. అదే టైంలో H1B మీద వీళ్ళిద్దరూ పోస్టులు పెట్టారు. సో ఇవన్నీ కలిసినాయి అన్నమాట. శ్రీరామకృష్ణన్ మీద ఎంత పెద్ద ఎత్తున జరిగిందంటే ఈవెన్ ట్రంప్ కూడా ట్వీట్ చేశాడు. ట్రంప్ ట్వీట్ అంటే ఎట్లా ఉంటుందంటే X ఓనర్ కూడా ట్రంప్ ఒక ట్వీట్ చేస్తే ఒక 2-3 గంటల్లో 1,00,000 మంది చూస్తారు, 1,00,000 మంది లైక్ చేస్తారు, చూడడం కాదు లైక్ చేస్తారు. కొన్ని లక్షల మంది చూస్తారు దాన్ని విదిన్ అవర్స్లో అనమాట. ఆయన ఎవరో శ్రీరామకృష్ణన్ మీద లారా లోమర్ అని చెప్పి ఈ మేగా సపోర్టర్ ఆవిడ కూడా
మంచి ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ రిపబ్లికన్ పార్టీలో. ఆవిడ రాసింది ఎవరి శ్రీరామకృష్ణన్ ఇట్లాంటి వాళ్ళంతా తీసుకొచ్చి ఎట్లా పెడతారు, ఇతను ఎక్కడో ఇండియాలో ఎక్కడో పుట్టాడు, ఎప్పుడో ఇక్కడికి వచ్చి సిలికాన్ వ్యాలీలో కొన్నాళ్ళు పనిచేయంగానే పెట్టేస్తారా మీరు, ఇట్లాంటివేవో మాట్లాడి దాని మీద ఎలాన్ మస్క్ రెస్పాండ్ అయ్యి ఇట్లాంటివి రాశాడు. నేను చెప్పాను కదా, ఎవరైనా ఈ దేశానికి వచ్చి ఇక్కడ రేయింబౌళ్ళు కష్టపడి ఇక్కడ మార్పులకు కారణం అయితే వాళ్ళ పట్ల నాకు చాలా రెస్పెక్ట్ ఉంటుంది అని మాట్లాడి, అంతేకాదు లారా లోమర్ అకౌంట్ని ఆయన ఓనర్ కదా బ్లాక్ చేశాడు. ఆ స్థాయిలో రియాక్ట్ అయ్యాడు. సో దాని మీద పెద్ద ఎత్తున గొడవ అవుతుంది అనమాట, అటు ఇటు రెండు వర్గాలని. ఇది వీళ్ళల్లోనే రిపబ్లికన్ పార్టీలోనే, డెమోక్రటిక్ పార్టీ కాదు, వీళ్ళల్లో అయ్యి స్టీవ్ బ్యానన్ అని చెప్పి ఇంకొక అతను ఉన్నాడు. అతను కూడా చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ, ట్రంప్కి చాలా సన్నిహితుడు, జైలు కూడా వెళ్ళాడు ట్రంప్ కోసం, దాదాపు 2-3 ఏళ్ళు జైల్లో ఉన్నాడు గతంలో. అతను కూడా ఇప్పుడు H1Bకి వ్యతిరేకం వీళ్ళంతా. కానీ ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి వీళ్ళంత మాత్రం గట్టిగా నిలబడ్డారు, ఉండాల్సిందే అని. అయితే అందులో దాని డిస్కషన్స్ అవుతున్నాయి. H1B అనేది కూడా పెద్ద మోసం. ఇందులో యాక్చువల్గా ఐడియా ఏంటంటే H1B కింద ఎవరైనా రావాలి అంటే వాళ్ళకి ఎక్కువ జీతం ఉండాలి, అంటే చిన్న చిన్న జీతాల కోసం జనాన్ని తీసుకురావద్దు అని. ఆ పనులు ఇక్కడే చేస్తారు అమెరికా వాళ్ళే, మీరెందుకు తీసుకురావాలి బయట నుంచి అని. అయితే ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే యావరేజ్ శాలరీ $1,00,000 ఉంది, $1,00,000 అంటే 80 లక్షలు సంవత్సరానికి అటు ఇటుగా. అది అమెరికాలో యావరేజ్ శాలరీ, అంతకంటే ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉంటే ఓకే, అంటే నిజంగా అవసరమైతే తెచ్చుకుంటారని. ఎక్కువ ఉండాలంటే అర్థం ఏంటి, సే $150,000 $2,00,000 సంవత్సరానికి జీతం ఇస్తున్నారు అంటే నిజంగా అవసరమైతే తెచ్చుకుంటాడు. అందుకని ఆషామాషిగా ఇక్కడేదో ఒక $10,000 ఆదా చేద్దాంలా ఇండియా నుంచి తెచ్చుకుంటే అని చెప్పి అనుకోడు అనే ఉద్దేశంతో చాలామంది విమర్శలు చేశారు. దాని మీద ఈవెన్ ఎలాన్ మస్క్ కూడా ఏమన్నాడంటే సిస్టంలో కొన్ని లోపాలు ఉన్నాయి H1Bలో, దాన్ని మార్చాల్సిన అవసరం ఉంది, అయితే ప్రతిభావంతులను మాత్రం తీసుకురావాలి ముందు. ఎగ్జాంపుల్ ఏంటంటే దీని మీద కూడా ఎలాన్ మస్క్ అప్పుడెప్పుడు రెస్పాండ్ అయ్యాడు. ఏంటంటే అరవింద్ కృష్ణన్ అని చెప్పి ఇంకొకతను ఇతనిలాగానే చాలామంది తమిళియన్స్ చాలామంది భార్యతలు ఉన్నారు ఇప్పుడు, ఎస్పెషల్లీ టెక్ ఫీల్డ్లో. అతను పెర్ప్లెక్సిటీ అని చెప్పి గూగుల్ లాంటిది ఒకటి పెట్టాడు. అతని కంపెనీలో అమెరికాలో హూజ్ హూ అని చెప్పదగ్గ వాళ్ళు పెట్టుబడులు పెట్టారు. అది ఇప్పుడు రేజింగ్ అసలు అమెరికాలో, ఇండియాలో కూడా వచ్చేసింది. పెర్ప్లెక్సిటీ ఏంటంటే గూగుల్ లాగానే సెర్చ్ ఇంజిన్, కానీ డిఫరెన్స్ ఏంటంటే అది చాలా అథెంటిక్గా ఇస్తుంది ఇన్ఫర్మేషన్. అంటే ఒక విషయాన్ని అడిగితే అథెంటిక్గా ఎవరైనా చెప్తేనే ఇస్తుంది అది, అన్ని పాయింట్స్ కూడా. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా ఆ సెకండ్లోనే పట్టుకొని అందులో ఉన్నటువంటి ఆ అకాడమిక్ పేపర్లో ఉన్నటువంటి ఇష్యూని జస్ట్ తీసుకొచ్చి పెడుతుంది అక్కడ. ఆ పెర్ప్లెక్సిటీ అనేది దానికి చాట్ జీపీటీ వేరు. చాట్ జీపీటీ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాని యొక్క పర్పస్ వేరు, పెర్ప్లెక్సిటీ వేరు. పెర్ప్లెక్సిటీ ఏంటంటే స్పెసిఫిక్గా ఒక విషయంలో లోతుపాతులు తెలుసుకోవాలంటే మీరు చాలా అకాడమిక్గా మీరు లోపలికి వెళ్ళాలి, రిగరస్గా లోపలికి వెళ్ళాలంటే గూగుల్లో చెత్తా చెదారం అంతా వచ్చేస్తుంది సెర్చ్లో. అది మంచిది ఉంటుంది, చెడ్డది ఉంటుంది, ఏదేంటో మనకు తెలియదు, అక్కడ ఉన్న చూస్తాం అంతే. పెర్ప్లెక్సిటీ ఎట్లా కాదు, అదే మన పని అంతా చేస్తుంది. సో దానికి చాలా పేరు వచ్చింది అమెరికాలో, అంటే నెక్స్ట్ గూగుల్ అన్నట్టుగా ఉంది. ఇప్పుడు జెఫ్ బెజోస్, అమెజాన్ వీళ్ళతో పెట్టుబడులు పెట్టారు. పెట్టుబడులు పెట్టడానికి పోటీలు పడుతున్నారు అందులో. ఇప్పటికే మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టుబడులు పెట్టారు. గమ్మత్ ఏమిటంటే అతను అమెరికాలో ఆల్మోస్ట్ ఎవ్రీ సెకండ్ టెక్నాలజీ పాడ్కాస్ట్లో అతను ఉంటాడు. అతను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు కూడా అమెరికాలో. చాలా యంగ్ పర్సన్, అరౌండ్ 30sలో ఉంటాడేమో. అయితే అతనికి ఇంతవరకు గ్రీన్ కార్డ్ రాలా అని పెట్టాడు ఈ సందర్భంలో మన ఈ మధ్యనే. దానికి ఎలాన్ మస్క్ రెస్పాండ్ అయ్యాడు, ఇట్లాంటి వాళ్ళు కూడా గ్రీన్ కార్డు రాకపోతే ఎవరికి ఇస్తారు మీరు అని. సిటిజన్షిప్ కానీ గ్రీన్ కార్డు కానీ అంత కష్టంగా ఉంది. అంటే లీగల్గా ఎవరైనా ప్రతిభావంతులు వస్తే వాళ్ళకేమో చాలా కష్టంగా ఉంది, ఇల్లీగల్గా వచ్చే వాళ్ళకేమో మీరు ఈజీగా ఇస్తున్నారు. శాంక్చురీ సిటీ అని పెట్టి కొన్ని చోట్లయితే ఆ కాలంలో ఇట్లా ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళకి హౌసింగ్, వాళ్ళకి నెలకి పాకెట్ మనీ ఇట్లా ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి మెడికల్ ఖర్చులు ఇట్లా. మీరేమో వాళ్ళకి ఇట్లా ఇస్తారు, వీళ్ళేమో కష్టపడి వచ్చే వాళ్ళకి మీరేమో ఇవ్వట్లేదు అనేది డిబేట్ అయింది. ఈ డిబేట్లో గమ్మత్తుగా ట్రంప్ గతంలో H1Bకి వ్యతిరేకంగా మాట్లాడేవాడు. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య ట్రంప్ వచ్చిన తర్వాత మన ఇండియన్ పేపర్లు అన్నింటిలో ఒకటే, ట్రంప్ వచ్చాడు ఇంకేముంది H1Bకి పెద్ద సమస్య. నో, H1B వాళ్ళకి చాలా సమస్యలు ఉంటాయి ఎందుకంటే ఈయన వ్యతిరేకం అని. అంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ మీదనే ఎన్నికల ప్రచారంలో వెళ్ళారు కాబట్టి. యాక్చువల్గా ఏంటంటే మొదటి నుంచి ఒకటి ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కంప్లీట్గా వ్యతిరేకం ట్రంప్. ఈవెన్ H1Bలో కూడా చాలా అవసరమైతే తప్ప మీరు తెచ్చుకోకూడదు అని కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టిన మాట వాస్తవం. గతంలో 2016లో ఆయన ఉన్నప్పుడు ప్రాపర్ బోనఫైడ్ ఉండాలి. అటువంటి వ్యక్తి ఈసారి
కంప్లీట్గా ఇలాన్ మస్క్ని వీళ్ళని సపోర్ట్ చేశాడు. లేదు H1B ఉండాలి, మనకి ప్రతిభావంతం అంతా రావాలి ప్రపంచవ్యాప్తంగా, లేకపోతే కష్టం మనకి అని. దాని మీద ఈ మాగా క్రౌడ్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే క్రౌడ్ ఏదైతే ఉందో సపోర్టర్స్, వాళ్ళంతా పెద్ద ఎత్తున గోల్ చేస్తారు. ఏమని, ట్రంప్ మమ్మల్ని మోసం చేస్తున్నాడు, బిట్రేయల్ ఇది, మొన్నటిదాకా మాకు నాయకుడిగా ఉన్న వ్యక్తి ఇవాళ ఇలాన్ మస్క్, వివేక్ రామస్వామి మాటలు వింటున్నాడు అని. ఈ మొత్తం వ్యవహారంలో ఇది ఒక కల్చరల్ వార్ లాంటిది. మళ్ళీ ఎవరు గెలుస్తారు అనే దాన్ని బట్టి H1B భవితవ్యం ఆధారపడి ఉంటుంది. అంటే ట్రంప్ నిలబడతాడా గట్టిగా, లేదు వీళ్ళకి ఒత్తిడికి లొంగుతాడా, లొంగితే H1B మీద కూడా చాలా రెస్ట్రిక్షన్స్ అయిపోతుంది పెడతారు. అప్పుడు ఇండియన్స్ మీద ప్రభావం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ సందర్భంలో గత 2-3 రోజులుగా చూస్తున్నాను ఎక్స్లో విపరీతంగా యాంటీ ఇండియా సెంటిమెంట్ ఉంది వైట్స్లో. ఈ కారణం చేత అంటే చాలా సిటీస్లో, అంటే పల్లెటూళ్ళలో ఉండదు, ఇండియన్స్ ఎక్కువ సిటీస్లో ఉంటారు. సో ఆ సిటీస్లో వాళ్ళు కాలనీస్ ఇట్లా ఆక్యుపై చేశారు ఇండియన్స్. అదంతా చూడడం, ఇక మిగతా ఇష్యూస్ ఉంటాయి కదా, ఏంటంటే కల్చరల్గా ఉండే డిఫరెన్సెస్. మీరు అన్నట్టు H1B ఎక్కువ ఇండియన్సే పొందటం కూడా అదొక అగెనెస్ట్గా, అదే అంటే ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ కనిపిస్తారు వాళ్ళకి, లెక్కలు తెలియక్కర్లా, వాళ్ళు ప్రతి ఆఫీసులో వాళ్ళే కనిపిస్తారు వీళ్ళకి. ఆ కారణం చేత ఆ వ్యతిరేకత బాగా కనిపించింది ఈ గత 4-5 రోజులుగా. సో ఏ విధంగా ముందు ఇది మలుపులు తీసుకుంటుందో తెలియదు. ట్రంప్ గట్టిగా నిలబడతాడా, ఇలాన్ మస్క్, వివేక్ రామస్వామి వాళ్ళ పంతాన్ని నెగ్గించుకోగలరా ఈ విషయంలో అనే దాన్ని బట్టి H1B అనుకూలంగా ఉంటుందా భారతీయులకి, ఉండదా అనేది తెలుస్తుంది. రైట్. థ్యాంక్ యూ రమేష్ గారు.